ఇప్పుడు వర్షాకాలంలో ప్రెగ్నెంట్ లేడీస్కి హోమ్ రెమెడీస్ ఏమేమి తీసుకోవాలి? డైలీ కంపల్సరీ అట్లీస్ట్ 3 to 4 టైమ్స్ స్టీమ్ ఇన్హలేషన్ అంటాం. అంటే ఆవిరి పట్టమంటాము. ఆవిరిలో కూడా ఐదర్ ప్లెయిన్ వాటర్ అయినా ఓకే, లేదంటే చిటికెడు పసుపు వేయచ్చు, లేదంటే మనకి జిందా తెలుసుమత్ ఆయిల్ ఉంటుంది కదా, అదొక 2-3 డ్రాప్స్ వేసుకుని ఆవిరి తీసుకోండి అంటాం. అదే నీరు కొంచెం గోరువెచ్చగా అయ్యాక కొంచెం సాల్ట్ యాడ్ చేసి గొంతులో పుక్కిలిచ్చి తీసేయడం. సో ఇది రోజుకి 3-4 సార్లు తీసుకుంటే కూడా చాలా మటుకు కోల్డ్ కానీ కాఫ్ కానీ రిలీఫ్ ఉంటుందన్నమాట. అండ్ మామూలు వేరే టైంలో కూడా జస్ట్ కర్చీఫ్ పైన ఒక 2-3 డ్రాప్స్ జిందా తెలుసుమత్ ఆయిల్ అదేసి కూడా మనము జస్ట్ దాని వాసన పీలుస్తూ ఉన్నా కానీ మనకు చాలా సూదనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి జలుబు దగ్గు ఉన్నప్పుడు కూడా చిటికెడు పసుపు వేడి నీళ్ళలో కానీ వేడి పాలలో కానీ కలుపుకొని తాగమంటాం. అది కూడా డైలీ ఒక 2-3 టైమ్స్ ఒక చిన్న కప్స్లలో తీసుకుని చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. అండ్ ఇంకోటి మనం తాగే నీరు గోరువెచ్చ నీరు, ప్లెయిన్ నీరు కాకుండా అందులో వామ్ వేసి మరగబెట్టి ఆ నీళ్ళు తాగిన రిలీఫ్ ఉంటుంది. అండ్ దెన్ ఫ్రూట్స్లలో అయితే విటమిన్ సి ఫ్రూట్స్ బాగా తీసుకుని అంటాం. అంటే చాలామంది ఆల్రెడీ జలుబు అయింది, ఇప్పుడు బత్తాయి కానీ సంత్రా నిమ్మరసం ఇవి తీసుకుంటే జలుబు ఇంకెక్కువ అవుతుంది అనుకుంటారు. అలాంటిది ఏం లేదు, అది విటమిన్ సి కదండి. ఇట్స్ అ గుడ్ యాంటీ ఆక్సిడెంట్, మన ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ మనకు ఇమ్యూనిటీ బిల్డప్ అవడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ ఆవిరి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు జలుబు వల్ల ఇయర్స్ బ్లాక్ అయ్యి కూడా కోల్డ్ హెడేక్ అట్లాంటిది కామన్. హెడేక్ అండ్ గిడినెస్ కూడా చాలా కామన్. సో మనకు ఆవిరి తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా రిలీఫ్ అవుతాయి.